హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రైల్వే అట్ 24 అవర్స్ రైల్వే ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, రైల్వే నుంచి మరో నోటిఫికేషన్ అయితే మనకు వచ్చిందనమాట. సో మార్చ్ 8 తారీఖు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ డీటెయిల్స్ ఎంప్లాయ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సిఎన్ నెంబర్ 02/2024 ఆల్రెడీ 01 అనేది ఏఎల్పి నోటిఫికేషన్, 02 అనేది టెక్నీషియన్ నోటిఫికేషన్స్ అనమాట. సో దీంట్లో మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ టెక్నీషియన్ 3 వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా 9,000 పైసలు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో దాని గురించి పూర్తి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మన సింగరాజ్ జోన్లో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, సో అదేవిధంగా ఎలాంటి మెడికల్ స్టాండర్డ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, తర్వాత ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, పూర్తి అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ సంబంధించిన రైల్వే బోర్డ్ అనమాట, సింగరాజ్ బోర్డ్కి అయితే మనం వెబ్సైట్ లాగిన్ అవ్వడం జరిగింది. సో మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సిఎన్ 02/2024 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అనే డీటెయిల్ సిఎన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని ఉందండి. సో మన ఇంగ్లీష్ కనుక క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ నోటిఫికేషన్ సంబంధించిన 48 పేజీల పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సిఎన్ 02/2024 అనమాట. సో మనం కనుక చూసుకుంటే రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ అనమాట. సో టెక్నీషియన్స్ సంబంధించిన రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే వాళ్ళు జారీ చేయడం జరిగింది అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, సో సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సిఎన్ 02/2024 రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించిన పోస్టు, అదేవిధంగా వేరియస్ కేటగిరీకి సంబంధించిన టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు అయితే ఫిల్అప్ చేసినట్టు ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. సో మరి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు మార్చి 9 అనగా ఈ రోజు నుంచి అనమాట. సో మార్చి 9, 2024 నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే 8 ఏప్రిల్, అంటే మనకు 8 ఏప్రిల్ రోజు అయితే క్లోజ్ అవుతుంది. నైట్ 11:59 అయితే క్లోజ్ అవుతుంది. ఓకేనా. సో మరి ఏమైనా మిస్టేక్ చేసినప్పుడు, ఆన్లైన్ అప్లికేషన్ ఏమైనా మిస్టేక్ చేసినప్పుడు మనకు కరెక్షన్స్ కోసం అయితే ముందే మెన్షన్ చేస్తారనమాట. 9 నుంచి 18 వరకు అయితే, ఏప్రిల్ 9 నుంచి 18 వరకు మనం మాడిఫికేషన్స్ ఏమైనా చేసుకోవచ్చు అనమాట. సో మరి ఒకసారి పోస్టుల వివరాలు కనుక చూసుకుంటే, పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కనుక చూసుకుంటే ఇది యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం లెవెల్ 5 పోస్ట్. దీని యొక్క ఇనిషియల్ పే వచ్చేసి 29,200 ఉంటుంది అనమాట. మెడికల్ స్టాండర్డ్ ఖచ్చితంగా B1 ఉండాలి. సో B1 కంటే తక్కువ ఉంటే, B2 ఉంటే విదిన్ ఎలిజిబిలిటీ గారు ఖచ్చితంగా B1 కానీ A3, A2, A1 ఏ విధంగా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా B1 అయితే ఉండాల్సి ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18 నుంచి 36 సంవత్సరాలు. మామూలుగా అయితే 18 నుంచి 33 సంవత్సరాలు ఉండేది, కానీ కోవిడ్ పాండమిక్ రావడం వల్ల మనకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో 18 నుంచి 36 సంవత్సరాలు అయితే అయింది. పోస్టులు వచ్చేసి మనకు టోటల్ వేకెన్సీస్ ఆల్ ఆర్ఆర్బీస్, అంటే మనకు ఇండియన్ రైల్వే వచ్చేసి 18 జోన్లుగా విభజించబడుతుంది. దానికి అనుబంధంగా కొన్ని అనుబంధ ఫ్యాక్టరీలు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా అన్ని కలిపితే మనకు 21 రైల్వే బోర్డులు అయితే ఉండడం జరిగింది. సో 21 రైల్వే బోర్డులకు సంబంధించి 1092 పోస్టులు అయితే కేటాయించారు. ఏంటి? టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ కేటగిరీ టెక్నీషియన్ గ్రేడ్ 3 అనమాట. ఇది లెవెల్ 2 యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం ఇనిషియల్ పే వచ్చేసి 19,900 అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి దీంట్లో ఒకటి A3 ఉంటుంది, మిగతా B1 ఉంటుంది, ఇంకొకటి B2 ఉంటుంది అనమాట. అది నేను వివరంగా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏజెస్ వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాల వరకు. మామూలుగా అయితే 10 నుంచి 30 సంవత్సరాలు ఉండేది, కానీ 3 సంవత్సరాలు కోవిడ్ రిలాక్సేషన్ వల్ల ఇవ్వడం జరిగింది. పోస్టులు వచ్చేసి 8,052 పోస్టులు అనమాట. సో ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి గ్రాండ్ టోటల్ ఏంటంటే 9,144 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్అప్ చేయబోతున్నారు రైల్వే వాళ్ళు. సో మనకి ఇంపార్టెంట్ కొన్ని అప్డేట్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వచ్చేసి మనకు ఓబీసీ ఎస్టీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీ వచ్చేసి మనకు ఆల్ క్యాండిడేట్స్ అనమాట, యూఆర్, ఓబీసీ, ఈబీసీ వాళ్ళకి వచ్చేసి మనకు 500 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఈబీసీ వాళ్ళనమాట. ఎస్పెషల్ ఈబీసీ అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళకి వచ్చేసి 250 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు మీరు కనుక ఫస్ట్ CBT1 ఎగ్జామ్ అపియరెన్స్ చేస్తే మీకు 400 రూపీస్ అయితే మళ్ళీ రిటర్న్ వస్తుంది అనమాట. సో అది ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి. సో సెకండ్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 250 రూపీస్ ఎగ్జామ్ ఫీ కట్టారు కదా. సో వాళ్ళు కూడా ఎగ్జామ్ కనుక అటెండ్ చేస్తే వాళ్ళకి 250 రూపీస్ రీఫండ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అంటే 3 దశలుగా మనకైతే నిర్వహించబోతున్నారు. సో ఫస్ట్ కనుక చూసుకుని మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఆఫ్ CBT ఫర్ పే లెవెల్ 5 పోస్ట్ ఈజ్ దట్ ఈస్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించిన కనుక చూసుకుంటే మనకు టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes, టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ అనమాట. సో
నెగెటివ్ మార్కింగ్ అనేది 1/3 అని ఉంటదన్నమాట. మీరు రాంగ్ ఆన్సర్ చేస్తే 1/3 అనేది నెగెటివ్ మార్క్ ఏస్తారు. అదేవిధంగా నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ విల్ బి డన్ సీబీటీ ఎల్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్. మనకు ఎగ్జామ్ అనేది మల్టిపుల్ షిఫ్ట్‌లో ఎగ్జామ్ నిర్వహిస్తారు కాబట్టి నార్మలైజేషన్ స్కోర్ ద్వారానే మిమ్మల్ని ఫైనలైజ్ చేస్తారని వాళ్ళకైతే మెన్షన్ చేయడం జరిగింది. చూసుకుంటే సిలబస్ ఫర్ సీబీటీ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్‌కు జనరల్ అవేర్‌నెస్ ఉంటది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఉంటది. బేసిక్ సైన్స్ అండ్ బేసిక్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటది. మ్యాథమెటిక్స్ ఉంటది. తర్వాత బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఉంటది. సో, మరి వాటి విభాగాల నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయని ఒకదానికి చూసుకుంటే టెంటేటివ్ సబ్జెక్ట్ వైస్ బ్రేకప్ క్వెషన్స్ అండ్ మార్క్స్ ఫర్ సీబీటీ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ గనుక చూసుకుంటే అంటే ఈ విధంగా వచ్చే అవకాశం ఉందని అయితే వాళ్ళు చెప్తున్నారు. జనరల్ అవేర్‌నెస్ నుంచి వచ్చే 10 క్వెషన్‌లు వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 క్వెషన్స్ వస్తాయి. బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి 20 క్వెషన్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వెషన్స్ వస్తాయి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ నుంచి 35 క్వెషన్స్ వస్తాయి. మొత్తం 100 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. సో, వీటికి 100 మార్క్స్ అన్నమాట. సో, డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్. ఎక్స్‌ట్రా 30 మినిట్స్ అనేది పీడబ్ల్యూడీ వాళ్ళకైతే కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ప్యాటర్న్ సిలబస్ సీబీటీ పే లెవెల్ 2 టెక్నీషియన్ గ్రేడ్‌కి సంబంధించి గనుక చూసుకుంటే టోటల్ టైమ్ వచ్చేసి మనకు 90 మినిట్స్. క్వెషన్స్ వచ్చేసి 100 అన్నమాట. సో, ఇక్కడ కూడా 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉంటదన్నమాట. సో, సిలబస్ గనుక చూసుకుంటే కొంచెం సిలబస్ అనేది చాలా తక్కువుందన్నమాట. అంటే కంపేర్ టు సిగ్నల్ 1 గ్రేడ్ 1 చూసుకుంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్. సో, ఇక్కడ కూడా టెంటేటివ్ సబ్జెక్ట్ వైస్ బ్రేకప్ మార్క్స్ అన్నమాట. అంటే క్వెషన్స్ ఎన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయని చూసుకుంటే మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వెషన్స్ రావచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వెషన్స్, జనరల్ సైన్స్ 40, జనరల్ అవేర్‌నెస్ 10 అంటే టెంటేటివ్ ఈ విధంగా ఇస్తామని అయితే వాళ్ళు అనుకుంటారు. సో, 1 ఆర్ 2 క్వెషన్స్ అటు ఇటు కావచ్చు. అదేవిధంగా టైమ్ వచ్చేసి మనకు 90 మినిట్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఫైనల్‌గా లిస్ట్ అనేది అనౌన్స్‌మెంట్ చేయడం జరుగుతుంది. సో, చాలా మందికి డౌట్ ఉంటదన్నమాట. సార్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏ లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ అపియర్ చేయాలని చాలా మందికి డౌట్ ఉంటది. సో, మనకు ఇంగ్లీష్, హిందీతో పాటు 13 రీజియనల్ లాంగ్వేజ్‌కి సంబంధించిన అన్ని భాషల్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు. సో, సీబీటీ ఎగ్జామ్ అయినా మనం తెలుగు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే క్వెషన్ అనేది తెలుగులో వస్తది. సో, మీకు హిందీలో కావాలంటే హిందీలో ఉంటది. ఇంగ్లీష్‌లో అంటే ఇంగ్లీష్‌లో ఉంటది. 3 లాంగ్వేజ్‌లు ఖచ్చితంగా ఉంటాయి. మన ప్రాంతీయం చూసుకుంటే. సో, తమిళ్ వాళ్ళకి తమిళ్ ఉంటది. కన్నడ వాళ్ళకి కన్నడ ఉంటది. పంజాబ్ వాళ్ళకి పంజాబ్ ఉంటది. కాబట్టి మన తెలుగు వాళ్ళు తెలుగు సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ అయితే రాయడానికైతే అవకాశం ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గనుక చూసుకుంటే మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్‌కొచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఫర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ అన్నమాట. సో, అదేవిధంగా బీఎస్సీ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్, బేసిక్ స్ట్రీమ్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ అని యూనివర్సిటీ ఎనీ కాలేజ్ నుంచి అయితే డిగ్రీ చేసిన వాళ్ళు అంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్‌లో ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఈ సబ్జెక్ట్‌లో మాత్రం డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా 3 ఇయర్స్ డిప్లొమా ఇంజినీరింగ్ కూడా సేమ్ 5 సబ్జెక్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ కూడా పైన ఉన్న 4 ఏదైతే బేసిక్ స్ట్రీమ్స్ ఉన్నాయో అవి చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారు. ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించిన మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నమాట. సో, నెక్స్ట్ మనకు మిగతా టెక్నీషియన్ సంబంధించిన గ్రేడ్ 3 అంటే బ్లాక్ స్మిత్ ఉంటది, బిడ్జే, క్యారేజ్ అండ్ వ్యాగన్, క్రేన్ డ్రైవర్, ఇక్కడ డీజిల్ ఎలక్ట్రికల్, డీజిల్ మెకానికల్. సో, చాలా రకాల వేరియస్ డిపార్ట్మెంట్ పోస్టులు ఉంటాయన్నమాట. సో, వాటికి సంబంధించిన మెడికల్ సైన్స్ కూడా B1 మాక్సిమం ఉంటది. క్రేన్ డ్రైవర్ వచ్చేసి ఒకటి B2 ఉంటది. తర్వాత ట్రాక్ మిషన్ టెక్నీషియన్ వచ్చేసి A3 ఉంటదన్నమాట. సో, దీనికి ఒక క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే మెట్రిక్యులేషన్ అంటే 10th ప్లస్ ఐటీఐ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్‌సీవీటీ, ఎస్‌సీవీటీ ఇన్ ద ట్రేడ్ ఫర్గర్ హీట్ ట్రీటర్, ఫండ్రిమెన్, ప్యాటర్న్ మేకర్, మౌల్డర్ అన్నమాట. అంటే మనకి ఏదైతే బ్లాక్ స్మిత్ ఉందో సో, బ్లాక్ స్మిత్ సంబంధించిన రిలేటెడ్ ట్రేడ్ చేసిన వాళ్ళు దానికి ఎలిజిబిలిటీ అవుతారు. లేదా అదేవిధంగా సీసీఏ అంటే కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ చేసిన సేమ్ ట్రేడ్‌లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అవుతారన్నమాట. సో, ఇది టెక్నీషియన్ గ్రేడ్ 3 తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ ఫిట్టర్, పర్మనెంట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ కండిషనింగ్, తర్వాత రివిటర్, టెక్నీషియన్ గ్రేడ్ ఎస్ఎన్‌టి. సో, ఎస్ఎన్‌టి అంటే ఎస్పెషల్లీ ఇంటర్ ఎంపీసీ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ అవుతారు. సో, ఇంటర్ ఎంపీసీ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అవుతారన్నమాట. సో, దీనికి నెక్స్ట్ మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 ట్రాక్ మిషన్ అన్నమాట. సో, A3 మెడికల్ ఉన్న ఏకైక టెక్నీషియన్ పోస్ట్ ఏందంటే ట్రాక్ మిషన్ అన్నమాట. సో, ట్రాక్ మిషన్ టెక్నీషియన్ గ్రేడ్ 3 A3 మెడికల్ స్టూడెంట్ ఖచ్చితంగా ఉంటదన్నమాట. సో, దానికి సంబంధించిన ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్, వెల్డర్, మెకానిక్ వీళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారన్నమాట. సో, కంప్లీట్‌గా మీరు ఒకసారి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసినప్పుడు మీ యొక్క ట్రేడ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ మీరు ఏ పోస్ట్‌కి ఎలిజిబిలిటీ అవుతారో అక్కడ కంప్లీట్‌గా మీకు చూపిస్తుంది. అప్పుడు మీరు దానికి ప్రియారిటీ ఇచ్చుకోవాల్సి ఉంటదన్నమాట. ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ ఇయ్యాల్సి ఉంటది. సో, ఇది 18 రకాల మనకు టెక్నీషియన్ పోస్టులయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. సికింద్రాబాద్ జోన్‌లో ఎన్ని రకాల పోస్టులున్నాయి? సో, సికింద్రాబాద్‌లో ఎన్ని రకాల పోస్టులు అయితే వేకెన్సీస్ ఫిలప్ చేయబోతున్నారో మనకు చూసుకుంటే, సో, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసి మనకిక్కడ
76 పోస్టులు ఓవరాల్‌గా 76 పోస్టులయితే ఫిలప్ చేస్తున్నారు. సో, ఇది యూఆర్ వచ్చేసి 38 తర్వాత ఎస్సీ 10 ఎస్టీ వచ్చేసి 5 ఓబీసీ వచ్చేసి 18 తర్వాత ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 5 ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 8 అనమాట. సో, ఓవరాల్‌గా 76 అయితే ఫిలప్ చేయబోతున్నారు. సో, మన గ్రాండ్ టోటల్ గనుక చూసుకుంటే ఇక్కడ ఒకసారి గ్రాండ్ టోటల్ గనుక చూసుకుంటే మనకు టోటల్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసి మనకు 76 అనమాట. సో, టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి యూఆర్ వచ్చేసి 272 ఎస్సీ వచ్చేసి 93, ఎస్టీ వచ్చేసి 71, ఓబీసీ వచ్చేసి 156 తర్వాత ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 76 అనమాట. సో, 668 అనేది టెక్నీషియన్ గ్రేడ్ 3, 76 అనేది టెక్నీషియన్ గ్రేడ్ సిగ్నల్ 1 అనమాట. సో, ఓవరాల్‌గా మనకు 744 పోస్టులయితే మన సికింద్రాబాద్ జోన్‌లో అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. సో, 744 పోస్టులయితే సికింద్రాబాద్ జోన్‌లో అందుబాటులో ఉన్నాయి. సో, ఇది కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో, టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. సో, మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా మనకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, తప్పకుండా మన ఛానెల్ ఉంది కదా రైల్వే అట్ 24 ఆల్వేస్ రైల్వే విషయాన్ని తప్పకుండా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. సో, రైల్వేకి సంబంధించిన ప్రతి విషయాన్ని నేను మన ఛానెల్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో, అదేవిధంగా రైల్వే అడ్డా 24 అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. సో, కరెంట్ అఫైర్స్‌ని ప్రస్తుతం మనకు ప్రతిరోజు ఉచితంగా అయితే కరెంట్ అఫైర్స్‌ను పీడీఎఫ్ అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. సో, రైల్వే అడ్డా 24 అనే యాప్ ద్వారా మీరు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఉచితంగా పొందడానికి అయితే అవకాశం ఉందని తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ నేను వివరంగా ఒక బోర్డ్ మీద రాసి మీకు నోటిఫికేషన్ గురించి చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా నేను తదుపరి రాబోయే వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి అప్పటి వరకు మన ఛానెల్‌ని చూస్తూనే ఉండండి. మన వీడియోస్‌ని తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తూనే ఉండండి. థాంక్ యూ సో మచ్. నేను మీ కట్కం నరేష్ డైలాగ్ జాబ్ ఎక్స్పర్ట్స్.